ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ఈ యొక్క అమరావతి పరిస్థితి ఏంటో 2019 నుంచి 24 మధ్య రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించుకుంటూ వచ్చారు. అయితే అమరావతి రాజధానిని ఏ విధంగా ఎన్ని రకాలుగా దేశ స్థాయిలో కావచ్చు స్థానికంగా అణగదొక్కాలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ అది మాత్రం అభివృద్ధికి సంబంధించి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెనువెంటనే దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయల పనులకు సంబంధించి ఈరోజు మరలా తిరిగి పునఃప్రారంభించారు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా. అయితే అటువంటి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి ప్రముఖ వార్తాపత్రిక సాక్షి అయినటువంటి దాని ఛానల్లో కొమ్మినేని శ్రీనివాసరావు ఎవరైతే కేఎస్ఆర్ డిబేట్ షోలో మాట్లాడుతూ ఒక అనలిస్ట్గా చెప్పుకునేటువంటి వ్యక్తి, అనలిస్ట్ కమ్ జర్నలిస్ట్ కృష్ణరాజు గారు మాట్లాడుతూ అమరావతి దేవతల రాజధాని కాదు, ప్రస్తుతం అది వేశ్యల రాజధాని, అక్కడ దానికి సంబంధించి అనేక రకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి. ఒక తెలుగువాడిగా అందులో ఒక ఆంధ్రుడిగా ఉంటూ ఆత్మగౌరవానికి ప్రతీకైనటువంటి రాజధాని మీద ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? మొత్తానికి ఇదే అంశం మీద మాట్లాడడానికి స్టూడియోలో మన ముందు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం వెంకట్, మన లియో వీక్షకులకు. సార్, రాజధాని అంటే ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో ప్రతి ఒక్క ఆయా రాష్ట్ర పౌరులకు కావచ్చు, ఆయా దేశ పౌరులందరికీ కూడా అనేక మంది చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇది అందరికి కూడా తెలిసింది. అయితే ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019 నుంచి 24 వరకు ఈ రాజధానికి సంబంధించి బయట రాష్ట్ర ప్రజలతో కావచ్చు స్థానికంగా ఎంత ఇబ్బందులు పడ్డారో అన్ని రకాల ఇబ్బందులు పడ్డారు. చెప్పుకోలేక ఉన్నటువంటి 3 రాజ్యాలను కొత్త ప్రతిపాదనలు అవన్నీ వెనక్కి తీసుకోవడం, ఆ పాలకులు చేసిన తప్పిదాల వల్ల నిజంగా చెప్పాలంటే ఆత్మగౌరవం ఒక రకంగా దెబ్బతినింది ఆంధ్రప్రదేశ్ది ఒకప్పుడు. అవును, కరెక్ట్. అయితే ఇప్పుడు దానికి సంబంధించి మరలా కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి మీద ఏ విషయం చెమ్మాలి అని చెప్పేసి అనేక ప్రత్యేక ప్రణాళికలు వేసుకొని ప్రత్యేకంగా డిబేట్లు పెట్టుకొని మరీ పని కట్టుకొని సాధిస్తున్నట్టు అర్థమవుతుంది. దానికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే నిన్నటి రోజున సాక్షి ఛానల్లో కేఎస్ఆర్ డిబేట్ షోలో మాట్లాడుతూ ఒక జర్నలిస్ట్ కృష్ణరాజు అంటే ఆయన పేరు, ఆయన మాట్లాడుతూ వేశ్యల రాజధాని అని చెప్పేసి అమరావతి పరిసర ప్రాంతాల్లో ఎక్కువ ఉందని చెప్పేసి మాట్లాడుకుంటూ వస్తున్నారు. దానికేమో దానికి షోకి యాంకర్గా ఉన్నటువంటి కేఎస్ఆర్ గారేమో నవ్వుతూ దాన్ని ఖండించకుండా ఈ విధంగా మాట్లాడుతున్నారు. దానికి ఉదాహరణగా చూసుకుంటే ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? నిన్న ఆ వ్యక్తి ఎవరైతే ఆంధ్రుల రాజధాని ఆత్మగౌరవ ప్రతీక మీద అలాంటి దుష్ట వ్యాఖ్యలు చేశాడో అతను ఉరి తీయాలండి. ఉరి తీయాలంటారు? ఉరి తీయాలి, అదే అమరావతిలో తీయాలి. ఓకే, అందులో సందేహం అక్కర్లా. తీయలేకపోవటం అంటే ఆంధ్రులకి ఇంకొక అవమానం. అది అంత ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టడం అంటే ఈ 5 సంవత్సరాల నుంచి అనేక అవమానాలు అమరావతి మహిళలు పడ్డారండి. నేను స్వయంగా చూశా. ఎందుకంటే 2020లో వెలగపూడిలో సంక్రాంతి రోజున నిరాహారదీక్షలో నేను కూర్చున్నాను. నేను కూడా కృష్ణా జిల్లాలో ఒక రైతు కుటుంబంలో పుట్టాను. అప్పటికే అవమానాలు మొదలైనవి, అవస్థలు మొదలైనవి. అది తట్టుకోలేక పండగని నేను ఇంట్లో చేసుకోవటం ఇష్టం లేక హైదరాబాద్ నుంచి స్వయంగా నేను అక్కడికి వెళ్ళి ఆ రాత్రికి అక్కడ చేరుకుని ఆ రైతుల ఇళ్లలోనే పడుకుని తెల్లారి నిరాహారదీక్షలో పాల్గొని సాయంత్రం వరకు ఉన్నాను నేను అక్కడ. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా నారావారిపాలెంలో సంక్రాంతి జరుపుకోకుండా కుటుంబం, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, రామారావు గారి కుటుంబ సభ్యులతో సహా, బ్రాహ్మణి గారితో సహా, భువనేశ్వర్ గారు అందరూ వచ్చారు. వస్తా ఆయన అరిసెలు కూడా పట్టుకొచ్చాడు. రైతుల ఇళ్లలో ఆనందం లేదు, కళ్ళల్లో ఆనందం లేదు. వాళ్ళు నిరాహార శిబిరాల్లో పడున్నారు. అసలు ఆ రోజు రాత్రి అక్కడికి చేరుకునే టైంకి నేను అంతకుముందు కర్ఫ్యూ టైం హైదరాబాద్లో ఎట్లా ఉంటుందో వెలగపూడిలో కూడా అలాంటి కర్ఫ్యూ వాతావరణం చూశాను నేను. ఓకే. ఆ తర్వాత మహిళా రైతులు ఆ ఉద్యమాన్ని నిర్వహిస్తే వాళ్ళు ఎంత అవమానాలకు గురయ్యారో అంతకన్నా అవమానకరమైన మాట ఇతను మాట్లాడాడు. అది వాళ్ళకి తట్టుకోలేని బాధ, అది మనం చెప్పలేని బాధ. అది మన కుటుంబ సభ్యులు మనం అనుకున్నట్టే, మన కంటిని మనం వేలుతో పొడుచుకున్నట్టే. ఇప్పుడు ఒక రైతులకు సంబంధించింది కాదు కండి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అండి ఇది. అమరావతి వాళ్ళ ఆ మహిళా రైతులది కాదు, వాళ్ళు నిలబెట్టారు ఆ రాజధాని, పోరాడారు, ఎన్ని అవమానాలైనా పడ్డారు. అది న్యాయమూర్తులు కూడా మెచ్చుకున్నారు వాళ్ళ త్యాగాలని. వాళ్ళు ఉద్యమాన్ని నడిపింది. పోలీసులు ఇష్టానుసారం వాళ్ళు జాకెట్లు వేసించారా, కాలువల్లో పడేసి కొట్టారా, వాళ్ళని బూట్ కాళ్ళతో తన్నారా, ఇంకా అసలు తర్వాత ఇంకా వద్దండి అవన్నీ. ఆఖరికి డ్రోన్లతో బాత్రూముల మీద కూడా పెట్టి తిప్పారా, ఇవన్నీ చేశారు. అలాంటివన్నీ పడ్డారు. ఇవాళ మళ్ళీ కూటమి వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతికి మంచి రోజులు వచ్చినాయి అనుకున్నప్పుడు ఇంకా ఈ విషం కక్కుతున్న విషనాగులు
ఇంకా ఆ ఛానల్స్లో కూర్చొని ఆ రకంగా మాట్లాడారంటే చాలా బాధాకరం అండి. కాకపోతే నేను కూడా ఇందులో శ్రీనివాసరావుకి ఈనాడులో జూనియర్ అయినందుకు సిగ్గుపడుతున్నాను. నేను 79లో జాయిన్ అయ్యాను, బహుశా ఆయన 77లో చేరి ఉండొచ్చు. విజయవాడలో ఆయన అక్కడ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నప్పుడు నేను లైలా కాలేజీ జర్నలిజం స్టూడెంట్గా అక్కడ ఇంటర్న్షిప్కి వెళ్ళా ఆ యూనిట్లో. అప్పటి నుంచి కూడా నాకు పరిచయం ఆయన, 78 నుంచే పరిచయం. మొదటి నుంచి చాలా అనుభవం. కానీ ఆయన అప్పుడు చాలా హుందాగా ఉండేవాడు. ఇవాళ సాక్షిలోకి వెళ్ళి ఇలాంటి స్థాయికి పడిపోయాడు అంటే నేను కూడా బాధపడుతున్నా. రెండోది, ఆయన కూడా కృష్ణా జిల్లా, ఆయనది నేను అనుకుంటాను గన్నవరం దగ్గర ఊరు పక్కనే. మరి పక్కనే గన్నవరం, విజయవాడకి ఎంత దూరంలో ఉన్న అమరావతి మహిళా రైతుల మీద అతను అలాంటి వ్యాఖ్య చేసినప్పుడు ఆయన్ని ఆ చర్చ నుంచి బయటికి పంపాలి. అయితే అంతకుముందు అదే లక్ష్మీపార్వతి గారితో 15 రోజుల క్రితం అనుకుంటా ఆయన ఒక చర్చిలో భీమవరం నుంచి రాజు అనే ఒక వ్యక్తి మహిళ లక్ష్మీపార్వతి మీద విమర్శ చేస్తే అతన్ని చాలా ఖండించి విమర్శ కూడా చేయలేదు కదండి. జస్ట్ ఏదైతే లక్ష్మీపార్వతి చెప్పాడు ఆరోపణలు వచ్చాయో ఆరోపణలు చెప్పుకుంటూ వచ్చాడు. కించపరచలేదు ఎక్కడ. ఆమె గతంలో చేసిన ఒక పని ఆయన మళ్ళీ రిమైండ్ చేశాడు, గుర్తు చేశాడు. ఎటువంటి పరుష పద్యాలు వాడకుండానే చేశాడు. అయినా కూడా నువ్వు మహిళ పట్ల ఇదిగా మాట్లాడుతున్నావు, నీ ఉద్దేశం నాకు అర్థమైందని ఆయన మీద పోట్లాటకు దిగి కట్ చేశాడు. నిన్న కూడా చేయాల్సింది ఆయన ఖండించలేదు. వెకిలి నవ్వులు నవ్వుతా చేశాడంటే అది ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన దిగజార్చుకున్నాడు. ఎప్పుడైతే సాక్షిలో చేరాడో గతంలో ఉన్న శ్రీనివాసరావు కాదు ఆయన, డిఫరెంట్. ఇంకా అసలు మనం లెక్కేయకూడదు. ఒక మనిషి శ్వాస ఉన్నప్పుడు ఉండే విలువ, శ్వాస పోయిన తర్వాత విలువ ఎట్లా ఉంటుందో అంత తేడా వచ్చేసింది ఆయనలో. కాబట్టి ఆయన నిన్న అట్లాంటి అవాకులు చవాకులు ఆ చర్చలో మహిళా రైతుల గురించి, అమరావతి గురించి మాట్లాడేటువంటి మన తల్లిని మనం అవమానించుకున్నట్టే. తర్వాత ఇంకోటి ఏంటంటే, కృష్ణరాజు గారు అనే వ్యక్తి ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది, ఆయన కొంచెం అర్థం చేసుకోవడంలో కొద్దిగా తడబడ్డట్టు అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకి ద్వేషం ఉంటే ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా నువ్వు విమర్శించు, తప్పులేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే అమరావతి దేవతల రాజధాని అన్నాడు. అది వాస్తవం కదా, వాస్తవం. పురాణాలు చదువుతున్నాయి. పురాణాలు ఎగ్జాక్ట్లీ, మీరు కరెక్ట్ మాట చెప్పారు. పురాణాలు చదువుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు కాదు, ఇంకొక వ్యక్తి చెప్పింది కాదు, పురాణాల్లో విషయం ఆయన చెప్పాడు. అవును, అంతే కదా. దాన్ని చరిత్రకారులు కానీ మనం కానీ దాన్ని విభేదిస్తానికి కానీ అవునా కాదా అనడానికి వీల్లేదు. అదే ఇప్పుడు 2వ శతాబ్ది నుంచి 3వ శతాబ్ది 4వ శతాబ్దుల్లో పరిపాలించినటువంటి వివిధ రాజవంశాలు, శాతవాహన రాజవంశం నుంచి గౌతముడు అక్కడ తను ఒక విద్యాలయాన్ని ఏర్పాటు చేశాడని, దానికి సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి ఈస్టర్న్ ఏషియా నుంచి కూడా విద్యార్థులు వచ్చారని చరిత్ర చెబుతుంది. ఇది చరిత్రకారులు చెబుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెబుతుంది పురాణాల్లోది. ఇప్పుడు ఆయన ఖండించింది అది దేవతల రాజధాని కాదనే అంశం మీద ఖండించాడు కృష్ణరాజు అనే వ్యక్తి. ఓకే, ఖండించావు, అది వేషల రాజధాని అన్నావు. దానికి ప్రతిపాదిక ఏంటంటే ఎయిడ్స్ రోగులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నారని అన్నావు. ఆ ప్రాంతంలో ఎక్కువ మంది ఉంటున్నారని చెప్పి అది జాతీయ స్థాయిలో జరిగిన ఒక సర్వే. ఆ సర్వేలో కర్ణాటక ఫస్ట్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ వచ్చింది, తర్వాత న్యూఢిల్లీ వచ్చింది, మహారాష్ట్ర వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. అలాంటప్పుడు ఇప్పుడు దేశ రాజధాని కూడా వేషల రాజధానిగా, మరి ఎందుకన్నావు నువ్వు ఆ మాట? తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొత్తం సర్వవ్యాప్తంగా ఉన్నారు కానీ ఒక్క అమరావతిలోనే ఉన్నారు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అమరావతి ఇప్పటికీ కూడా ఒక గ్రామీణ వ్యవస్థే ఉంది. నేను వెళ్ళాను కదా అమరావతిని, నేను 2-3 సార్లు వెళ్ళాను. మొన్న మధ్య కూడా ఓ ఫంక్షన్కి వెళ్ళా. ఒక ఊరిలో ఎలాంటి వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణం ఉన్నసాటి వ్యభిచారం ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో నడపటం తేలిక, పక్కాడే ఎవడో తెలియదు, ఏం చేస్తాడు. కానీ అక్కడ ఒక గ్రామీణ వాతావరణం, గ్రామాల కలయికే తప్ప అది మొత్తంగా ఒకటికోటి కలిసిపోవాలా. రేపు రాబోయే మెట్రో సిటీగా కనుక డెవలప్ అయితే అప్పుడు అన్ని మెట్రో సిటీల్లోనూ ప్రపంచవ్యాప్తంగా ఉండవు మెట్రో నగరాలన్నింటిలోనూ వ్యభిచారం ఉంది. నువ్వేం చేస్తావు కృష్ణరాజు, నేనేం చేస్తాము? అదే ఫ్రాన్స్ లాంటి దేశాల్లో, అమెరికాలో పెద్ద పెద్ద సిటీల్లో కూడా ఉన్నాయి. ఈవెన్ అమెరికన్ ప్రెసిడెంట్స్గా ఉన్న వ్యక్తులు కూడా మేము ఆ రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళామని చెప్తారు. ఈవెన్ ఇప్పుడు ట్రంప్ మీద కూడా అలాంటి ఆరోపణలు ఉన్నాయి, ఆయనకి కొంతమంది వేషలతో సంబంధం ఉందని చెప్తున్నా. కాబట్టి అది చాలా పురాతనమైన వృత్తి, ప్రపంచవ్యాప్తంగా ఉంది. నువ్వు అమరావతిని ఎందుకు అంటున్నావు? అమరావతి మీద నీకు ఆ కసి ఎందుకు? అమరావతి మహిళల్లో
వాళ్ళు ఉద్యమం చేసి రాజధాని నిలబెట్టుకున్నారు. ఇవాళ జోగి రమేష్ వచ్చి మేము ఈ రాజధానిని మేము ప్రోత్సహిస్తామని చెప్తున్నావు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని పీక పిసుకున్నాడివి, నువ్వు ఇవాళ చచ్చిపోయావు, నీకు అధికారం ఏముంది? ఇవాళ నువ్వు వచ్చి మాట్లాడేది ఏంటి? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు బ్రతికున్నప్పుడు మాట్లాడితే విలువ ఉండేది. నిన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడ్డంగా కోసేశారు. 151 స్థానాల నుంచి 11 ఎక్కడికక్కడ ముక్కల కింద అయిపోయారు. ఇవాళ నువ్వు మాట్లాడే మాటలకు విలువ ఏముంది? ఆ రోజు మాట్లాడాల్సింది. తర్వాత భువనేశ్వర్ గారి గురించి ఇవాళ ఆయన ముసలికని నీరు కారుస్తున్నాడు. నేను ఇంటికి వెళ్తే కూడా నా భార్య కూడా అడిగింది సిగ్గుపడ్డాన్ని. సిగ్గుపడ్డప్పుడు మర్నాడు వచ్చిన శాసనసభలో మాట్లాడటానికి నీ నోట్లో ఏం పెట్టుకున్నావు ఆ రోజున? ఎందుకు వెళ్ళి మాట్లాడలేకపోయావు? నీ రక్తం కనుక పవిత్రమైంది అయితే మాట్లాడాల్సింది. ఎస్, నా ఇంటికి వెళ్ళాను, నా భార్య ఈ మాట అంది, నేను ఈ సభలో నేను ఉండను, 151 మంది సభ్యులు 150 మంది ఆ మాటని సమర్థించవచ్చు, కానీ నేను మాత్రం విభేదిస్తాను, ఖండిస్తాను ఆ రోజు చెప్పాల్సింది. ఇప్పుడు చెబితే ఏం లాభం అంటున్నా? అది అయిపోయింది ఇష్యూ. ఆ వంశీ కూడా వేరే ఇష్యూలో జైల్లోకి వెళ్ళిపోయాడు, అతని ఆరోగ్యం కూడా దెబ్బతింది, పశ్చాత్తాపడుతున్నాడా పట్టలేదా? తర్వాత ఆయన భార్య కూడా ట్రోలింగ్కి గురైంది. అంతకన్నా ఎక్కువగా భువనేశ్వర్ గారిని అన్న మాటలకి కాకుండా అతను చేసిన పిచ్చి శాస్త్రలకే ఆమె కూడా ట్రోలింగ్కి గురైంది. అట్లాగే ఇప్పుడు ఇవాళ ఇతను వచ్చి మాట్లాడితే నువ్వు ఆపగలిగే దశలో నువ్వేమన్నా ఉన్నావా అమరావతిని? ఒకటి సంతోష్, ఎప్పటికన్నా 29 నేను వస్తున్నానంటే ఇప్పుడు రాక నువ్వేమన్నా నిద్రావస్థలో ఉన్నావా, లేకపోతే గంజాయి మత్తులో ఉన్నావా? ఈ సంవత్సరం నుంచి అతను ఏమి స్పందించలేకపోయాడు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. 6 సంవత్సరాల నుంచి ఇప్పుడు 5 సంవత్సరాలు వదిలేసేయి, అది అధికార మత్తు. ఈ దిగిపోయిన తర్వాత అయినా నీకు స్పృహ రావాలిగా, నా కాలు ఎక్కడుంది, నా చెయ్యి ఎక్కడుంది, నా ఏం మాట్లాడాలని ఏం లేదు. ఇప్పుడు వచ్చాడు, ఇప్పుడే స్పృహలోకి వచ్చినట్టుగా. నేను మళ్ళీ 29 జగన్మోహన్ రెడ్డికే లేదు ఆ ధైర్యం అధికారంలోకి వస్తా అని. ఆయన పక్కకు తప్పుకుని ఆ కేసులు ఎప్పుడు వస్తాయరా నాయన, ఆ విచారణ అయితే నేను జైల్లోకి పోతాను, సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పచెప్పేస్తున్నాను అనే పరిస్థితికి ఆయన వచ్చాడు. ఇవాళ నేను అధికారంలోకి వస్తాము, నువ్వు అమరావతిని అభివృద్ధి చేశారాక ఉండదు, అప్పటికి అమరావతి పూర్తి స్థాయి అభివృద్ధి అయిపోద్ది. నువ్వు కాదు, నీ తాత కూడా దాన్ని ఏం పీకలేడు ఇక అమరావతిని. అసలు అప్పటికి నువ్వు ఉంటావో లేవో కూడా తెలీదు, అంతే కదండి. ఇవాళ ఎవడైనాలు ఉంటాడు, భవిష్యత్ తరాల కోసం నువ్వు మీరు చేయాల్సిన నష్టం అమరావతికి చేశారు. ఇంకా పైగా కరోనా మూలాన్ని చేయలేకపోయాను అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు అమరావతి అభివృద్ధిలో భాగంగా అప్పుడు కొన్ని నిర్మాణాలు ఆగిపోయి నేను పంపిస్తే మాకు అమరావతి రాజధాని కాదని 3,000 కోట్లు వెనక్కి పంపించేశారు కేంద్రానికి. అవి పూర్తి చేయొచ్చు కదండి. అప్పటికి మల్టీ స్టోరీ బిల్డింగ్స్ అన్ని స్లాబ్లు అయిపోయినాయి, బ్రిక్ వర్క్ అయిపోయినాయి, ప్లాస్టరింగ్లు అయిపోయినాయి, ఎమ్మెల్యే క్వార్టర్స్ పూర్తి స్థాయిలో 85-90% పూర్తి అయిపోయి కిటికీలు అద్దాలు ఇలాంటివి పెట్టాల్సిన దశలో అవి కూడా చేయకుండా కూర్చుని దాన్ని ఎలా పతనం చేస్తామా అని అన్ని రకాల ప్రయత్నించి ఇవాళ వచ్చి నువ్వు నేను అమరావతిని సపోర్ట్ చేస్తానంటే నీకేమన్నా విలువ ఉందా? జగన్మోహన్ రెడ్డి అన్న మాట వంచనకు దిగారు. ఆ రోజు నువ్వు ఒక్కరోజు అన్న ఖండించావా? అమరావతి మనం ఒప్పుకున్నాము రాజధానిగా మా చేస్తామని, మూడు రాజధానులు ఎందుకు మాట్లాడుతున్నావు? అదే అంటున్నా. తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళిన నీచపు స్థాయి గల వ్యక్తివి నువ్వు ఇవాళ పెద్ద మాటలు మాట్లాడితే నీకు ఆ స్థాయి ఉందా? రాజధాని గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి హామీ ఇవ్వగలిగిన స్థితి నీకుందా? నీ మీద ఎన్ని అగ్రిగోల్డ్లో కూడా నీ కొడుకు నీ బాబాయ్ కూడా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు. నువ్వే కదా చేసింది ఆ స్కాండల్లో. ఏ స్కాండల్లో నువ్వు లేవు? ఇసుక స్కాండల్లో లేవా? మైలవరంలో నీ గురించి అక్కడ అంతకుముందు మచిలీపట్నం దగ్గర పెడన నియోజకవర్గంలో నీ స్థాయి ఏంటనేది అందరికీ తెలుసు కదా. నీ స్థాయికి మించిన మాటలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు కదా ఆ మాటలు. అందుకే పెడ నుంచి మైలవరం పంపించి అదే అన్న మైలవరం కూడా వచ్చి అదే గబ్బు కదా. మళ్ళీ వాళ్ళ మైలవరంలో నువ్వు గెలవగలిగావా? మళ్ళీ అదే ఆయనే గెలిచాడు కదా వసంత కృష్ణప్రసాద్. వసంత కృష్ణప్రసాద్ని ఎన్ని రకాల హింసలు పెట్టాలో అన్ని రకాల పెట్టాడు. అన్ని రకాల కుంభకోణం ఇతనే చేశాడు ఆ నియోజకవర్గంలో. చేసి నింద మాత్రం ఆయన మీద వేసాడు. అప్పుడే ఆయన వెంటనే బయటకు వచ్చి చెప్పేశాడు, నేను ఇందులో లేను, నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఈ పార్టీలో, ఈ పార్టీ మంచిది కాదని బయటకు వచ్చేసాడు కదా. అలాగే నువ్వు ఆ 151 మందిలో ఒకటిగా ఉండి భువనేశ్వర్ గారిని ఆ మాటలు మాట్లాడినప్పుడు కనుక తను కూడా బయటకు వెళ్ళిపోయి ఉంటే ఇవాళ మాట్లాడే మాటకు విలువ ఉండేది. ద్రౌపది వస్త్రాపరణ జరుగుతున్నప్పుడు 100 మంది కౌరవ సోదరులో ఒక్కతను ఎవరో మాత్రం వ్యతిరేకించాడు, చరిత్రలో మిగిలిపోయాడు. అట్లాగే నువ్వు కూడా ఆ చరిత్రను నిలబెట్టుకుని ఆ రోజున మాట్లాడకుండా ఇవాళ వచ్చి మాట్లాడతామంటే జోగి రమేష్ దానికి అర్థం లేదు. తర్వాత ఈ ఆంధ్రుల రాజధాని మీద ఇంత నీచమైన వ్యాఖ్యలు చేసి ఇంత
అవాకులు చవాకులు తర్వాత ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ఈ జర్నలిస్టుల మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అది కూడా వాళ్ళని బహిరంగంగా కూడా దిశమలతో అమరావతిలో ఊరేగించినా కూడా తక్కువేనంటాను నేను. అసలు ఊరేసినా కూడా తక్కువే. అదే ఇతర దేశాల్లో అయితే అదే చేస్తారు. ఒక జాతిని కనుక అలాంటి అవమానం పాలు చేస్తే అంతకన్నా బెటర్ శిక్ష లేదు. అవును, ఖచ్చితంగా చూద్దాం. మరి దీనికి సంబంధించి మరి ప్రభుత్వం సీరియస్గా సుమోటోగా దీని మీద ఏం చర్యలు తీసుకుంటుందో చూద్దాం. మనం కూడా సాధ్యం త్వరగా బాధ్యులను శిక్షించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెంకట్. మన లియో వీక్షకులు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.